అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉద్యోగాలు చేసుకునే ప్రవాస భారతీయుల పట్ల ట్రంప్ సర్కార్ ఆంక్షల కొరడా జల్పిస్తుంది. అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునే ప్రవాస భారతీయుల పరిస్థితి నేడు దినదిన గండంగా మారింది. భవిష్యత్తులో అమెరికా ఎలా ఉండబోతుంది అన్న భయం భారతీయులను పట్టి పీడిస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం జర్మనీతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం భారతీయ విద్యార్థులకు పూర్తి స్థాయిలో జర్మన్ లాంగ్వేజ్ నేర్పించాలి అని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ తప్పనిసరి చేసింది. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో రెసిడెన్షియల్ తరహాలో అమలవుతున్న జర్మన్ లాంగ్వేజీపై ప్రత్యేక కథనం. జవహర్ నవోదయ విద్యాలయ ఉపాధ్యాయుడు దోనింపూడి సుధాకర్ రావు 6 నుండి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రోజుకు 3 గంటల పాటు జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కోర్సు నేర్పిస్తున్నారు. 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 9వ తరగతిలో, 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 10వ తరగతి వరకు బేసిక్స్ నేర్పిస్తున్నారు. జర్మనీలో యువత తగ్గిపోతుంది. ఆ దేశంలో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల చూపు జర్మనీపై పడింది. భారత్లో నిరుద్యోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడి ప్రభుత్వం జర్మనీతో కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందంతో ఇక్కడి యువతరానికి అపార అవకాశాలు కలగనున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించే విషయమై ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జర్మన్ లాంగ్వేజ్ నేర్పించేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు.